వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టుగా ఎన్నికల రిటైరింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి టీఆర్టీయూటీఎస్ సంఘం బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పులి సర్వోత్తం రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పూల రవీందర్ తో పాటు సుందర్ రాజ్ యాదవ్ కూడా భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్లుగా బీసీ నేతలు కావడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సుందర్ రాజ్ యాదవ్, మా పూల రవీందర్ గెలవడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు అవుతుంది. అదే మిగతా వాళ్ళు గెలిస్తే ఈడబ్ల్యూఎస్ కోటాను కొనసాగిస్తారు. ఎట్టి పరిస్థితిలో ఇది నడవదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 24,000 ఓట్లు. 24,000 ఓట్లలో ఇగో మా అభ్యర్థిగా ఉండే మధుబాబు గారు బీసీ బిడ్డ, ఆయన కూడా విత్డ్రా చేసుకొని మా బీసీ బిడ్డలు గెలవాలని చెప్పి ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ఆయనకు కూడా మోస్ట్ వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఈ 24,000 ఓట్లలో 20,000 ఓట్లేమో మనయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 20,000 ఓట్లు. ఏడు రవీందర్ గారు రండి. ఓట్లు మాయి. మా ఓట్లు మాకు చాలు. మా ఓట్లు మాకు చాలు. మా బీసీ బిడ్డలు బలమైనటువంటి అభ్యర్థులు నిలబడతా ఉన్నారు కాబట్టి